Hi all, welcome to Math with Achyut channel. Today we are discussing the chapter triangles in 10th class. See here, whenever you go talking about triangles, you have to know what is mean by similar figures. See here, I'm talking about the similar figures. See here, the name itself talking about the figures which are similar. See here, the definition here what is telling, two figures are said to be similar if and only if, means they are telling these conditions should satisfy, then the diagrams are called as similar figures. How it will represent, this is called as similarity symbol. See here, I am talking about two squares, equilateral triangles, two circles, means I want to talk about two squares at a time. One square one triangle is not, అంటే ఇక్కడ రెండు స్క్వేర్లు ఈక్వల్గా ఉన్నాయా లేదు చేస్తున్నాం. ఈక్వల్ అంటే సిమిలారిటీ గురించి మాట్లాడుతున్నాం. సి ఇయర్ ఇక్కడ స్క్వేర్ అంటున్నాను, ఇక్కడ స్క్వేర్ అంటున్నాను, అంటే స్క్వేరే కదా. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం రాశాను, 2 సెంటీమీటర్, ఇక్కడ రైట్ సైడ్ 4 సెంటీమీటర్. సైజ్ డిఫరెంట్ కానీ షేప్ సేమా? ఎస్. ఎలా చెప్తున్నారు షేప్ సేమ్ అని? ఇది స్క్వేర్ అంటున్నాను, ఇది స్క్వేర్ అంటున్నాను, కాబట్టి ఈ రెండు ఫిగర్స్ని ఏమంటామంటే సిమిలర్ ఫిగర్స్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమిలర్ ఫిగర్స్. వై? బికాస్ టూ డయాగ్రామ్స్ ఆర్ స్క్వేర్స్ ఓన్లీ, బట్ దేర్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. Sides are different, no problem, but diagrams are same, right? This is square, this is square. That is the reason these two diagrams are called as similar figures. Yes. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుకుందాము. మనకు సిమిలర్ పాలిగాన్ అంటే ఏమి, కాంగ్రెంట్ పాలిగాన్ అంటే ఏమి. ఓకే, సిమిలర్ పాలిగాన్ అంటున్నాను. సిమిలర్ పాలిగాన్ గురించి మాట్లాడే ముందు మనకు టూ కాన్సెప్ట్స్ తెలియాలి. సార్, వాట్ ఆర్ ద టూ కాన్సెప్ట్? వన్ ఈజ్ యాంగిల్ గురించి ఐడియా ఉండాలి, అనదర్ ఈజ్ సైడ్స్ గురించి ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము సిమిలర్ పాలిగాన్స్ ఆర్ కాంగ్రెంట్ పాలిగాన్స్ అంటాం. సిమిలర్ పాలిగాన్స్లో టూ కండిషన్స్ సాటిస్ఫైడ్ చేయాలి. వన్ కండిషన్, ఇక్కడ నేనేమంటున్నాను, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాను. యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాను, కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, అంటే సైడ్స్ ఈక్వల్ ఉండాలని చెప్పడం లేదు, ప్రపోర్షనల్గా ఉండాలి. యాంగిల్స్ మాత్రం ఈక్వల్ ఉండాలి, కానీ సైడ్స్ ఎలా ఉండాలి, ప్రపోర్షనల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను కదా, కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఏమనొచ్చు, సిమిలర్ పాలిగాన్స్ అనొచ్చు, లేదా సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే ట్రయాంగిల్స్ గురించి. ఒకవేళ స్క్వేర్ గురించి మాట్లాడితే సిమిలారిటీ ఆఫ్ స్క్వేర్స్ అని చెప్తాం. ఇప్పుడు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ మాట్లాడుతున్నాం. సార్, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నాయా లేదా? హౌ యు ఆర్ టెల్లింగ్? ఇక్కడ నేనేమని చెప్తున్నాను, యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేయమంటున్నాను, రైట్? వీ హ్యావ్ టు సీ యాంగిల్స్ ఈక్వల్ ఆర్ నాట్. హౌ యు ఆర్ టెల్లింగ్? యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఉంది, 30 degrees ఉంది. యాంగిల్ డి వాల్యూ 30 degrees. ఇక్కడ చూడండి, ఏం ట్రయాంగిల్స్ తీసుకున్నాను. మనం ట్రయాంగిల్స్ మాట్లాడే ముందు ఏం ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఫస్ట్ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నాయా ఎలా చెప్తాం సార్? ఇక్కడ ఎంత డిగ్రీస్ తీసుకున్నాను, 30 degrees. యాంగిల్ డి కాడ కూడా 30 degrees. సరే, యాంగిల్ బి కాడ యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. యాంగిల్ ఈ కాడ 90 degrees. నెక్స్ట్ యాంగిల్ సి కాడ ఎంత ఉంది, 60 degrees. యాంగిల్ ఎఫ్ కాడ 60 degrees. యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఎస్, యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్, సైడ్స్ ప్రపోర్షనల్లా కాదా? ఎస్. ఇక్కడ ఏబి సైడ్ 3 ఉంది, ఇక్కడ డిఈ సైడ్ 6 ఉంది. సార్, ప్రపోర్షన్ ఉన్నాయా లేదా అంటే మనం సైడ్స్ ఎన్ని ఉంటాయి ట్రయాంగిల్కి, 3 sides. కాబట్టి 3 sides ఒక రేషియోస్ చెక్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తాను. ఏబి వాల్యూ ఎంత ఉంది, 3. తర్వాత డిఈ వాల్యూ 6. ఏబి బై డిఈ చేస్తున్నాను. ఎందుకు సార్ ఏబి బై డిఈ చేయాలంటే ఈ సైడ్ బై ఈ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ బై లెఫ్ట్ సైడ్, బేస్ బై బేస్ సైడ్, హైపోటీనియస్ బై హైపోటీనియస్. సరే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ది 3, ఏబి వాల్యూ 3 ఉంది కాబట్టి న్యూమరేటర్ రాదు. డి వాల్యూ ఎంత ఉంది, 6. 3/6 రాసుకున్నాను. 3 1s 3 2s, రేషియో ఎంత ఉంది, 1/2. సరే, ఇక్కడ బేస్ ఏముంది, బీసీ. దీనికి బేస్ ఏముంది, ఈఎఫ్. బేస్ వాల్యూ బై బేస్ వాల్యూ, బేస్ వాల్యూ బీసీ ఎంత ఉంది, 4. ఇక్కడ బేస్ వాల్యూ ఈఎఫ్ వాల్యూ ఎంత ఉంది, 8. అంటే ఇక్కడ ఈ బేస్ వాల్యూ బై ఈ బేస్ వాల్యూ తీసుకున్నాను. 4 1s 4 2s. బీసీ బై ఈఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 1/2. సరే, ఇక్కడ హైపోటీనియస్ ఏసీ వాల్యూ 5 ఉంది, ఇక్కడ హైపోటీనియస్ డిఎఫ్ వాల్యూ 10 ఉంది. హైపోటీనియస్ బై హైపోటీనియస్ 5/10 చేసినాను. 5 1s 5 2s ఎంత వచ్చింది,
1/2. చూడండి ఇక్కడ ఏబీ బై లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రేషియో 1/2 వచ్చింది. బేస్ వాల్యూ బై బేస్ వాల్యూ అంటే బీసీ వాల్యూ బై ఈఎఫ్ చేస్తే 1/2 వచ్చింది. ఇక్కడ హైపోటినియస్ ఏసీ వాల్యూ బై డిఎఫ్ వాల్యూ, ఏసీ వాల్యూ బై డిఎఫ్ చేస్తే కూడా 5/10 చేస్తే 1/2 వచ్చింది. 1/2 వచ్చింది, 1/2 వచ్చింది, 1/2 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ట్రయాంగిల్. ఓకే, ఏం దాని గురించి మాట్లాడుతున్నాం? ట్రయాంగిల్. ఏం ట్రయాంగిల్? ఏబిసి. ఇక్కడ ఏ ఆర్డర్లో తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్లో తీసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ కదా సార్? ఎలా చెప్పినారు? యాంగిల్స్ సేమ్ ఉన్నాయి, తర్వాత సైడ్స్ రేషియోస్ ఏమున్నాయి? 1/2, 1/2, 1/2. కాబట్టి డిఈఎఫ్, ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పినాను. సిమిలారిటీ చూపడానికి ఏం చేస్తున్నాను? సిమిలర్ డయాగ్రామ్ వేస్తున్నాను. నెక్స్ట్ కాంగ్రుయెంట్ పాలిగాన్స్ అన్నాను. సార్ కాంగ్రుయెంట్ అంటే ఏమిటంటే ఇక్కడ యాంగిల్స్ సేమే ఉండాలి, కానీ మళ్ళీ కాంగ్రుయెంట్ అని ఎప్పుడు చెప్తాము? ఇక్కడ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి, అంటే రేషియో చేసినప్పుడు ఒకటే రేషియో రావాలి. కానీ ఇక్కడ ఏముండాలి? సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి, అంటే యాంగిల్స్ సేమ్ ఉండాలి, సైడ్స్ సేమ్ ఉండాలి. అంటే మీనింగ్ ఏమి? లెఫ్ట్ సైడ్ ఏం డయాగ్రామ్ వేసానో రైట్ సైడ్ కూడా అదే డయాగ్రామ్ వేయాలి, సేమ్ టు సేమ్ ఉండాలి, మీన్స్ ఎగ్జాక్ట్. ఓకే, రొటేషన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏం డయాగ్రామ్ ఉందో రైట్ సైడ్ అదే డయాగ్రామ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి అన్నాను కదా. ఎస్, సియర్ యాంగిల్ ఎంత ఉంది? ఏ కాడ 30 degrees. ఇక్కడ ట్రయాంగిల్ డి కాడ ఎంత ఉంది? 30 degree. ఇక్కడ బి కాడ 40 degrees, ఈ కాడ 40 degrees, సి కాడ ఎంత ఉంది? 110 degrees, ఎఫ్ కాడ 110 degrees. ఇక్కడ 30, 30, 40, 40, 110, 110. యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి అన్నాను. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. మళ్ళీ సెకండ్ కండిషన్ ఏమన్నాను? సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి అన్నాను. రైట్, సైడ్ ఇక్కడ ఏబి వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. డి వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. బీసీ వాల్యూ 3 ఉంది. ఈఎఫ్ వాల్యూ 3 ఉంది. ఏసీ వాల్యూ 4 ఉంది. డిఎఫ్ వాల్యూ 4 ఉంది. ఇప్పుడు చూడు ఇక్కడ ఏబి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డిఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది, సేమ్ ఉంది. తర్వాత బీసీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకేముంది? తర్వాత ఈఎఫ్ వాల్యూ కూడా 3 ఉంది. ఇక్కడ ఏసీ వాల్యూ కానీ డిఎఫ్ వాల్యూ కానీ ఎంత ఉన్నాయి? 4 ఉంది. అంటే ఈ ట్రయాంగిల్లో అన్ని ఏబి వాల్యూ 2నే, డిఈ వాల్యూ 2నే, బీసీ వాల్యూ 3, ఈఎఫ్ వాల్యూ 3, ఏసీ వాల్యూ 4, డిఎఫ్ వాల్యూ 4 సేమ్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ సేమ్ ఉన్నాయి. తర్వాత యాంగిల్స్ కూడా చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ వాల్యూ 30 degrees, యాంగిల్ డి వాల్యూ కూడా 30 degrees. నెక్స్ట్ యాంగిల్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees. కరెక్ట్? ఎస్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. యాంగిల్ సి వాల్యూ, యాంగిల్ ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 110 degrees. సి ఇక్కడ సైడ్స్ యాంగిల్స్ సేమ్ ఉన్నాయి, సైడ్స్ సేమ్ ఉన్నాయి, కాబట్టి మనం ఏం చెప్తాము? ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ ఉందా? ట్రయాంగిల్ ఏబీసీ. ఇంకో ట్రయాంగిల్ ఏముంది? ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్తున్నాను. సార్ ఎలా చెప్పినారు సార్ కాంగ్రుయెంట్? సి యాంగిల్స్ సైడ్స్ సేమ్ ఉన్నాయి, కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ సింబల్ ఎలా డిఫైన్ చేయాలి? ఈక్వల్స్ టు సింబల్ రాయాలి, పైన సిమిలారిటీ సింబల్ ఉండాలి, అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని ఏమంటాం? కాంగ్రుయెంట్. ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. ఎందుకు? యాంగిల్స్ మాత్రమే సేమ్ ఉన్నాయి, సైడ్స్ సేమ్ ఉన్నాయా? లేదు, కానీ ప్రపోర్షనల్ రేషియో సేమ్ వచ్చింది కదా, కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలార్గా ఉన్నాయని చెప్తాం. అంటే సిమిలారిటీ ట్రయాంగిల్స్. ఎన్ని కండిషన్స్ సాటిస్ఫైడ్? యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఉండాలి, సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఇక్కడ యాంగిల్స్ సేమ్ ఉండాలి, సైడ్స్ కూడా సేమ్ ఉండాలి, అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని ఏమంటాం? కాంగ్రుయెంట్. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను? డిఫైన్ చేస్తున్నాను కాంగ్రుయెంట్ అని. ఈ 2 ట్రయాంగిల్స్ని ఏమని చెప్తున్నాను? సిమిలర్ అని చెప్తున్నాను.